అసలు యూట్యూబ్ని కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చా లేదా? చాలామంది నెలకి 2 లక్షలు సంపాదించే జాబ్ను వదిలేసి యూట్యూబ్ని కెరియర్ ఆప్షన్గా తీసుకుంటున్నారు. అసలు యూట్యూబ్లో అంత డబ్బు వస్తుందా? ఒక ఐఐటి చదివి పాస్ అయిన కుర్రోడు 75 లక్షల ప్యాకేజ్తో బయటకు వచ్చి అది వదిలేసి కంటెంట్ క్రియేషన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. అతనే స్వయంగా దీంట్లో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, తర్వాత ఇండిపెండెంట్గా ఒకరి కింద పని చేయకుండా నా సొంతంగా నేను పని చేసుకుంటాను, ఒక కంపెనీని స్టార్ట్ చేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను అని అతని మాటలోనే అన్నాడు. ఇంకొక అతనేమో కేవలం యూట్యూబ్ వీడియోస్తో 3 కోట్ల కారు కొన్నాడు. ప్రతిదీ అర్థమైనట్టు మీకు చెప్తాను. ఈ వీడియోలో నేను 4 విషయాల గురించి మాట్లాడతాను. నెంబర్ 1, స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. కేవలం మీ దగ్గర ఉండే నార్మల్ స్మార్ట్ ఫోన్ కెమెరా నుంచి వీడియోస్ అనేవి తీయచ్చు. దీనికోసం సెపరేట్గా కెమెరాస్ కొనేసి ఎక్విప్మెంట్లు కొనేసి ఎంత అవసరం లేదు. మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటే అది చూపించుకోండి, జనాలకి కన్ఫామ్గా ఆదరిస్తారు వాళ్ళు. మీరు డైలీ చేసే పనులే చూపించండి. సపోజ్ లేడీసే ఉన్నారు, రోజుకి 3 పూటలు వండుతారు ఇంట్లో, మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉండేటప్పుడు వారానికి ఒక వీడియో తీయండి, అది అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. మీ ఫేస్ కూడా కనిపించే అవసరం లేదు, కేవలం మీరు వండే ఐటమ్ని చూపించండి చాలు. జనాలకి నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు కదా, జనాలు కన్ఫామ్గా చూస్తారు. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే మీ కల్చర్ అండ్ ట్రెడిషన్ వంటలు వేరే దేశం వాళ్ళకి నచ్చి వాళ్ళు చూస్తారు. మనకి తెలిసిన మనం నేర్పిస్తేనే వేరే వాళ్ళు చూస్తారు. ఆర్ లేకపోతే మీకు ఏదైనా టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నా అది చెప్పండి. సాఫ్ట్వేర్ అనుకోండి, వాళ్ళైతే వెబ్ డెవలప్మెంట్లు, కోడింగ్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, ఆ పైథాన్, జావా అది చెప్పండి. మీరు డైలీ చేసే జాబ్ని కేవలం ఒక వీడియో షూట్ చేసి చెప్తున్నారు అంతే. నెంబర్ 2, వాట్ మేడ్ దెమ్ రిచ్. నా అన్వేషణ. ఇతను మీలో ఎంతమందికి తెలుసు? యూఎస్ వెళ్ళి షిప్లో పనిచేసేవాడు. తర్వాత కరోనా టైంలో వాళ్ళు తీసేయడంతో ఇతను ఇండియా వచ్చేసాడు అనమాట. అలాగా ప్రపంచ దేశం తిరిగాడు. ఆ తిరిగినప్పుడు కూడా షిప్లో చిన్న చిన్న వీడియోలు తీస్తూ ఉండేవాడు. జనాలు కొంతమంది చూసేవారు, ఒక 1000 మందో 2000 మందో దగ్గర చూసేవారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు ఇది కంటిన్యూ చేయకూడదు అని చెప్పి దేశం మొత్తం ఒక యాత్రలాగా దేవాలయాలన్నీ చూపించాడు అనమాట, మన దేశంలో ఉన్నవి. అది కొంచెం క్లిక్ అయ్యింది. ఇతను చూపించే విధానం అందరికి నచ్చింది. దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ దర్శనాలు అలాగే చెప్పడం, టికెట్ల కాస్టులు చెప్పడం, ట్రావెలింగ్ చేసేటప్పుడు అతనికి జరిగిన అనుభవాలు చెప్పడం, ఇవన్నీ జనాలకు నచ్చాయి. అతను చెప్పే విధానం కూడా కొంచెం కామెడీగా ఉంటుందన్నమాట. సో చూసి జనాలు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి దాంతో ఎంగేజ్మెంట్ అనేది పెరిగింది. దాని ద్వారా అతనికి మంచి సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి. రీసెంట్గా ఒక వీడియోలో ఆయన చెప్పాడు, 3 వీడియోలు అనుకుంటా ₹1,00,00,000 సంపాదించాడు. 3 వీడియోల్లో ₹1,00,00,000. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ₹1,00,00,000 వస్తుంది ఒక సాధారణ ఉద్యోగం చేసిన వాడికి? సపోజ్ నెలకు ఒక ₹1,00,000 సంపాదించారు అనుకోండి. ₹1,00,00,000 సంపాదించాలంటే ఆయన ఒక CEO పొజిషన్లోనో లేకపోతే ఒక MD పొజిషన్లోనో ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడాలి. కొంతమందికి 20 సంవత్సరాలు కష్టపడినా రాదు. సో అది అతని స్టోరీ. అది పక్కన పెడితే ఇంకొక అతని గురించి మాట్లాడుకుందాం. హర్ష సాయి అన్న పేరు ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇతని పేరు విన్నారు? ఇతని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం. వైజాగ్లో గీతం కాలేజ్లో బీటెక్ చదివి పాస్అవుట్ అయిన కుర్రోడు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో ఫిట్నెస్ గురించి చెప్పేవాడు, దాని తర్వాత కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రాంక్ వీడియోలు అవన్నీ చేసేవాడు. జనాలు చూడడం స్టార్ట్ చేయడంతో ఈయన ఒకేసారి ఒక మంచి వీడియో అప్లోడ్ చేశాడు. నేను ఒక ఫ్రీ పెట్రోల్ బంక్ తెరిచాను అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాడు. అది ఎంతగా క్లిక్ అయిందంటే చూడండి, దగ్గర కోటి దాటే చూశారు, 1,00,00,000 మంది దాటే చూశారు. ఇందాక నేను చెప్పిన నాన్ వేసిన వీడియో చాలా లక్షల్లోనే చూశారు, కానీ ఆయన ₹1,00,00,000 సంపాదించాడు. ఈయన వీడియో 1,00,00,000 మంది చూశారు. ఎంత సంపాదించాడో అతనికే తెలియాలి. ఒక్క వీడియోకి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీడియో బాగుంటుంది కదా, అతను చేసే వీడియో క్వాలిటీ బాగుంది, అతను చెప్పే బ్యాక్గ్రౌండ్ మాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మెయిన్గా అతను చేసేది ఏంటి, జనాలకి ఫ్రీ పెట్రోల్ అనేది పంచుతున్నాడు. దాంతోపాటు కొన్ని గిఫ్ట్లు అనేవి పెట్టాడు. ఎవరైతే ఇతని ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో, ఎవరైతే ఇతని వీడియోస్ అన్ని ఫుల్గా చూస్తున్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడమో గిఫ్ట్లు ఇవ్వడమో చేస్తుంటాడు అనమాట. జనాలు ఊహించలేని వీడియోస్ చేస్తుంటాడు అనమాట. సరే, జనాలందరికీ ఫ్రీగా పెట్రోల్ పంచేంత డబ్బులు మన దగ్గర లేవు, ఒప్పుకుంటాను. భయ్యా సన్నీ యాదవ్ ఎంతమంది తెలుసు? ఒక బైక్ మీద ప్రపంచ యాత్రలు చేస్తుంటాడు. అతని ఆదాయం కూడా కోట్లలోనే. సరే, అతను కూడా పక్కన పెడదాం. టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాడు ఇతను. కొత్త ఫోన్స్ కానీ, టీవీస్ కానీ ఏవైనా మార్కెట్లో ఉన్నాయో, లేకపోతే బడ్జెట్లో మంచి ఫోన్స్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఏదైనా కొత్త ఫోన్ మీరు కొనాలనుకోండి, దాని రివ్యూ చూస్తారు కదా, బాగుందా లేదా, అమౌంట్ పెడుతున్నాం కదా ఎక్కువ. అది ఫోన్ కొనడానికి అయితే డబ్బులు ఉంటాయి, కానీ ఏ ఫోన్ మంచిదో తెలియదు కదా, మార్కెట్లో లక్షల ఫోన్లు ఉన్నాయి. ఇతను ఆ టాపిక్ ఎంచుకున్నాడు. రోజు జరిగే టెక్నాలజీ అప్డేట్స్ గురించి చెప్తూ ఉంటాడు. ఒక రోజుకి 2 లక్షలు 3 లక్షలు వ్యూస్ వస్తుంటాయి. రోజుకి 2 వీడియోస్ ఒక వీడియో పెడుతుంటాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఇతను ఎంతమందికి తెలుసు? అండ్ ఇప్పటి వరకు నేను తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాను, కానీ నాకు నచ్చిన ఒక 2 క్రియేటర్స్ ఉన్నారు హిందీలో.
ఇలా కూడా సంపాదించచ్చా అనుకుంటారు వాళ్ళ గురించి వింటే. లాస్ట్లో చెప్తాను, వీడియో చూడండి. నెంబర్ 3, దేర్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు వీళ్ళు. యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల మన కెరియర్ని రిస్క్లో పెట్టినట్టే అని అనుకునే వాళ్ళు ఈ టాపిక్ చూడండి. ఇందాక చెప్పిన వాళ్ళందరూ కొంత డబ్బులు సంపాదించారు. వాళ్ళు సంపాదించి ఎక్కడ పెడతారు తెలుసా? 1 రియల్ ఎస్టేట్, 2 డెవలప్మెంట్లు, 3 షేర్ మార్కెట్లు, 4 మ్యూచువల్ ఫండ్స్, 5 ఎస్ఐపిలు, 6 ఈక్విటీలు, 7 క్రిప్టో కరెన్సీలు. ఇదంతా ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. వీళ్ళు పడుకున్నా సరే వీళ్ళ వీడియోస్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. వీళ్ళు పడుకున్నా సరే వీళ్ళు పెట్టిన వీడియోస్ వస్తూనే ఉంటారు జనాలు. దాంతోపాటు ఈ స్టాక్ మార్కెట్ పైకి పెరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అనేది ఇంకెప్పటికీ పడదు, అది పెరుగుతూనే ఉంటుంది. ప్రాఫిట్ బోల్డ్ వస్తుంది అక్కడ. అఫిలియేట్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని, యాడ్సెన్స్ అని, స్పాన్సర్షిప్లు అని ఎన్నో లక్షల కోట్లు వస్తూనే ఉంటాయి. ఆగదు. ఎందుకంటే అది బ్రాండ్ క్రియేట్ అయిపోద్ది వాళ్ళ పేరు మీద. ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నారనుకోండి, అతని పేరే ఒక బ్రాండ్. ఫేమస్ క్రికెటర్ అతను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే చాలు అతనికి ఎన్నో కోట్లు వస్తాయి. దీన్ని స్పాన్సర్షిప్ అంటారు. అది లార్జ్ స్కేల్, కానీ స్మాల్ స్కేల్, కానీ ఆదాయం కోట్లలోనే వస్తుంది కదా వీళ్ళకి కూడా. నెంబర్ 4, హౌ టు మేక్ ఏ కెరియర్ ఇన్ యూట్యూబ్. చూడండి, మీ దగ్గర మొబైల్ కెమెరా ఉంటే మీరు ఇప్పుడే ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దాంట్లో అకౌంట్ కూడా క్రియేట్ చేయడం ఫ్రీయే. కేవలం మీలో ఉండాల్సింది టాలెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు మీరు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే రోజు చేయాలి. వారానికి 2 ఇప్పుడు చేస్తే నెక్స్ట్ వీక్ కూడా అదే 2 వీడియోస్ చేయాలి. గ్యాప్ ఇవ్వకూడదు. మీరు ఆపితే ఫెయిల్ అయినట్టే. నాన్ వెజ్ సడన్గా ఫేమస్ అయిపోలేదు. ఎన్నో ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు, ఫేమస్ అయ్యాడు. కానీ ఒక్కసారి ఫేమస్ అయిన తర్వాత తిరిగి చూడలేదు. అతని బ్యాక్గ్రౌండ్ వింటే నిజంగా ఎంతో స్క్రాచ్ నుంచి పైకి వచ్చిన అతను, 0 నుంచి పైకి వచ్చిన అతను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కంక్లూజన్ ఏంటంటే, యూట్యూబ్ మంచిదా, ఉద్యోగం మంచిదా? ఉద్యోగం చేస్తూ యూట్యూబ్ చేయండి. బిజినెస్ చేస్తున్నారా? మీ బిజినెస్ చేస్తూ యూట్యూబ్ చేయండి. ఏ పని చేస్తున్నారో ఆ పనిని వీడియోగా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. జనాలు ఎందుకు చూడరో చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండే మిస్టర్ బీస్ట్ దగ్గర 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన ఒకటే అన్నాడు, నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోయినా పర్లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటా. నెంబర్ 1 యూట్యూబర్గా ఉంచున్నాడు. ఎన్నో లక్షల మందికి హెల్ప్ చేస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ ఫిలాంథ్రఫీ అని ఆఫ్రికా వెళ్తున్నాడు. ఫ్రీగా వాటర్ వెల్స్, స్కూల్స్ లేని పిల్లలకి మంచి మంచి స్కూల్స్, యూనిఫామ్స్, ప్రతి కష్టం ఉన్న అతనికి ఆయన ఆదుకుంటున్నాడు. ఇప్పుడు అదొక పెద్ద కథలండి. ఆయన గురించి చెప్పుకుంటే ఈ వీడియో సరిపోదు. నేను చెప్తున్నాను కదా, నా ఫేవరెట్ యూట్యూబర్స్ ఒక 2 ఉన్నారని. ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా అనుకుంటారని చెప్పాను కదా. సౌరవ్ జోషి వ్లాగ్స్ అని 25-26 సంవత్సరాలు ఉంటాయి. 3.5 కోట్లు కారు కొన్నాడు, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాడు. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు అంటే, రోజుకి 50 లక్షల మంది చూస్తారు ఈ వీడియోస్. ఏంటి ఎంతమంది చూస్తున్నారంటే, బిగ్ బాస్ తెలుసు కదా మీకు, ఆ టైప్ ఆఫ్ డ్రామానే వాళ్ళ ఫ్యామిలీ డ్రామాగా మార్చాడు అనమాట. డైలీ సీరియల్స్ చూసినట్టే ఏం జరుగుతుంది అన్న టెన్షన్కి ఎడిక్ట్ అయిపోయారు అనమాట చాలా మంది. రోజు తన ఇంట్లో ఏం జరుగుతుందో చూపించడం అతని పని. తింటున్నాడా అది చూపిస్తాడు, ఆడుతున్నాడా చూపిస్తాడు, ఊరెళ్తున్నాడా అది చూపిస్తాడు. ఎక్కడో పల్లెటూరులో ఉండే కుర్రోడు ఇప్పుడు ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఉత్తరాఖండ్ దగ్గర అనుకుంటా హల్ద్వానీ అనే సిటీ దగ్గర ఉంటున్నాడు. ఇతని లైఫే మారిపోయింది కదా కేవలం యూట్యూబ్ వల్లే. 2వ వ్యక్తి పేరు అంకుర్ వారికో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక కంపెనీకి. ఒకప్పుడు దగ్గర 97 lakhs జీతం తీసుకునేవాడు. 3 లక్షలు తక్కువ ₹1 కోటి జీతం తీసుకునేవాడు సంవత్సరానికి. 2013లోనే ఆ ఉద్యోగం వదిలేసి యూట్యూబ్ వీడియోస్లోకి వచ్చాడు. ఇంకా చాలా మంది ఉన్నారండి, లక్షల మంది క్రియేట్ చేస్తున్నారు, కోట్ల మంది క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ అనేవి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. హ్యాపీగా కింద ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.